హాయ్ ఫ్రెండ్స్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్కి ఆన్లైన్ ఎలా చేయాలో నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి. ముందుగా csc.ap.gov.in అనే వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది కదా, కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ లింక్ని క్లిక్ చేయండి. క్లిక్ హే టు అప్లై అనే లింక్ని క్లిక్ చేస్తే మనకి రిజిస్టర్, లాగిన్, చేంజ్ పాస్వర్డ్ అని చూపిస్తుంది కదా. రిజిస్టర్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ 3 ఆప్షన్స్ చూపిస్తుంది కదా. రిజిస్టర్ విత్ చైల్డ్ ఆధార్, రిజిస్టర్ విత్ పేరెంట్స్ ఆధార్ అండ్ రిజిస్టర్ విత్ గార్డియన్ అనమాట. అంటే పేరెంట్స్ లేకపోతే థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. చైల్డ్ ఆధార్ అంటే కనుక చైల్డ్ ఆధార్ని ఎంటర్ చేయండి. ఓకే చేయండి. కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ ఎంటర్ చైల్డ్ ఆధార్ ఉంది కదా, ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎవరికైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆర్టీ యాక్ట్ కింద వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి గో అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా కింద నేమ్ డిస్ప్లే అవుతుంది, చూసారు కదా. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. అడ్రస్ కూడా ఆటోమేటిక్గా అదే సెలెక్ట్ అయిపోతుంది చూడండి. కింద సెక్రటేరియట్ నేమ్, హౌస్ నెంబర్, అది చైల్డ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. అలాగే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి మీది. కిందకి స్క్రోల్ చేయండి. మీ డిస్ట్రిక్ట్ యొక్క పిన్ కోడ్ నెంబర్ ఎంటర్ చేయండి. పక్కనే ఫోన్ నెంబర్, అంటే ఆధార్ కార్డులో కాకుండా వేరే నెంబర్ ఉంటే కనుక వేరే నెంబర్ ఎంటర్ చేయండి. లేదు ఆధార్ కార్డులో వర్కింగ్ నెంబర్ ఉంటే ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఏజ్ ఎంటర్ చేయండి. జెండర్ ఎంటర్ చేయండి. అండ్ రిలీజియన్, తర్వాత క్యాస్ట్, తర్వాత చైల్డ్ హ్యావింగ్ బోత్ పేరెంట్స్ అంటే ఎస్ అయితే ఎస్ అని, లేకపోతే కనుక నో అని క్లిక్ చేయండి. డూ యూ హ్యావ్ సిబ్లింగ్స్ అంటే ఎల్డర్ బ్రదర్ ఎవరైనా ఉంటే కనుక ఎస్ ఉంటే కనుక ఎస్ అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ డిసడ్వాంటేజ్ గ్రూప్స్ అంటే ఏమైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటే కనుక అది కూడా ఎంటర్ చేయండి, లేదంటే అవసరం లేదు. అడ్రస్ చైల్డ్ అండ్ పేరెంట్స్ గార్డియన్ సేమ్ యాజ్ ఎబోవ్. పైన మనకి చూపిస్తుంది కదా అడ్రస్, రెసిడెన్స్ అడ్రస్, సేమ్ అదే అడ్రస్ తోటి ఏమైనా ప్రూఫ్ ఉంటే కనుక అది సెండ్ చేయండి ఫ్రెండ్స్. అడ్రస్ ప్రూఫ్ దగ్గర మనం జాగ్రత్తగా వాళ్ళకి అప్లోడ్ చేయాలి. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు అడ్రస్ ప్రూఫ్ కింద మనం ఆధార్, ఓటర్ ఐడి, లేదా ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బిల్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఆధార్లో ఉన్నటువంటి అడ్రస్ కనుక మీకు అక్కడ పైన డిస్ప్లే అవ్వకపోతే మీకు కింద అంటే అది సచివాలయం, ఏ సచివాలయం కింద మనం మ్యాపింగ్ అయ్యి ఉన్నామో ఆ సచివాలయం యొక్క అడ్రస్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది కదండి. సో దానికి సంబంధించినటువంటి అడ్రస్, సిమిలర్ అడ్రస్ని మీరు సెండ్ చేయండి, అప్లోడ్ చేయండి. ఫైనల్గా రైట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని రిజిస్టర్ చేసుకోండి. తర్వాత రిజిస్టర్ విత్ పేరెంట్స్ ఆధార్ ఉంది కదా, దాని ద్వారా ఎలా చేస్తారు రిజిస్ట్రేషన్ నేను చెప్తాను చూడండి ఒకసారి. ఫాదర్ది కానీ మదర్ది కానీ ఎవరిది ఒకరిది, అంటే మదర్ది ఆల్మోస్ట్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. మదర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాక చైల్డ్ ఫుల్ నేమ్ ఉంది కదా, ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, డిస్ట్రిక్ట్ అండ్ మండల్ అది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతాయిలేండి. సెక్రటేరియట్ కూడా అదే సెలెక్ట్ అయిపోతుంది. అండ్ మీ డిస్ట్రిక్ట్ యొక్క పిన్ కోడ్ నెంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ సేమ్ అంతకుముందు మనం ఎలా అయితే ప్రాసెస్ చేసామో సేమ్ అదే ప్రొసీజర్ దీనికి కూడా అప్లై చేయండి, సరిపోతుంది. అండ్ ఇక్కడ రెసిడెన్స్ ప్రూఫ్ అప్లోడ్ చేయండి. అండ్ స్టూడెంట్ బర్త్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. అండ్ కింద రైట్ మార్క్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని రిజిస్టర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. రిజిస్టర్ అయిపోతుంది. మీకు ఫోన్కి మెసేజ్ వస్తుందండి. లాగిన్ అప్లికేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది మీ ఫోన్కి మెసేజ్ వస్తుంది కదా, అందులో వచ్చినటువంటి అప్లికేషన్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. క్యాప్చ్ కోడ్ ఉంది కదా, ఆ కోడ్ని ఎంటర్ చేసి లాగిన్ చేయండి. లాగిన్ అయ్యాక ఇలా మనకు వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది చూడండి. ఇక్కడ వ్యూ వెబ్ ఆప్షన్స్ అండ్ సెలెక్ట్ వెబ్ ఆప్షన్స్ ఉంది కదా, సెలెక్ట్ వెబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక చూసారు కదా మనకి డిస్ట్రిక్ట్, మండల్ అండ్ హోమ్ అడ్రస్ అదే ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్స్ ఉంది కదా, అక్కడ ముందు 1 కిలోమీటర్ సెలెక్ట్ చేసుకోవాలండి. 1 కిలోమీటర్ ప్రిమిసెస్లో ఏ స్కూల్స్ లేకపోతే అప్పుడు 2 కిలోమీటర్స్, 2 కిలోమీటర్స్లో కూడా ప్రిమిసెస్లో స్కూల్స్ లేకపోతే అప్పుడు 3 కిలోమీటర్స్ అనమాట. అప్పుడు నెక్స్ట్ ఇప్పుడు 1 కిలోమీటర్ సెలెక్ట్ చేసుకొని గో అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. కింద మనకి ఆ ప్రిమిసెస్లో ఏమేమి స్కూల్స్ ఉన్నాయో అక్కడ డిస్ప్లే అవుతాయి చూడండి. అలా మనం 5 కిలోమీటర్స్ వరకు చెక్ చేసుకోవచ్చండి స్కూల్స్ అనేవి. ఇక్కడ 1 కిలోమీటర్స్కి మనకి ఈ స్కూల్స్ చూపిస్తున్నాయి కదా, ఇందులోంచి మనం సెలెక్ట్ చేసుకోవాలండి. అలా 10 ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ మ్యాక్సిమం వాళ్ళు ఫస్ట్ ఆప్షన్స్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాగా 10 ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఆరో మార్క్ కనిపిస్తుంది కదా,
ముందు సెలెక్ట్ చేసుకొని స్కూల్ని యారో మార్క్ని క్లిక్ చేస్తే కనుక లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ స్కూల్స్ ఉన్నాయి కదా, ఆ బాక్స్లోకి వెళ్తుందనమాట. ఫైనల్గా మొత్తం చెక్ చేసుకున్న తర్వాత ఫైనల్ సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అయిపోతుంది రిజిస్ట్రేషన్ అనేది. సబ్మిట్ చేశాక డౌన్లోడ్ పీడిఎఫ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. అయిపోతుంది రిజిస్ట్రేషన్ అనేది. హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అలాగే అందరికీ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్, ముందుగా వీడియోని ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.